సార్ హలో హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రవి మేడం, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. అలాగే రవి గారు, మనతో పాటు హర్షవర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. సార్ నమస్తే సార్, హర్షవర్ధన్ సార్. నమస్తే అండి రవి గారు, నమస్కారం అండి, చెప్పండి సార్. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్, మీ పేరు బాగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను సార్, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మీ ప్రతి చెప్పే దాంట్లో ఒక మోటివేషన్ ఉంటుంది సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, మీరు లైవ్ లో నాకు దొరకడం, మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. సార్ నేను హయత్ నగర్, కుంట్లూరు, పశ్చిమామల అటు సైడ్ ఓపెన్ మార్కెటింగ్ చేస్తుంటా సార్ నేను. ఓకే. మీరు మీలాంటి వాళ్ళు ఏంటంటే మాట్లాంటి వాళ్ళు ఒక కార్పొరేట్ లో రావాలి అని నాకు కూడా ఒక ఆలోచన ఉంది సార్, ఎప్పటి నుండో చూస్తున్నాను. ఓకే సార్, నేను నా తరఫున వచ్చే వాళ్ళందరికీ మీరు ఎట్లాంటి ఒక సందేశం ఇస్తారు సార్ అంటే, నేను కార్పొరేట్ లెవెల్లో రావాలి, నేను కూడా మీలాంటి ఒక పేరు తెచ్చుకోవాలి, నాకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇందాక ఒక సోదరికి చెప్పారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, అట్లాంటి మాకేమైనా సందేహం ఇవ్వగలుగుతారని కాల్ చేశాను సార్ నేను. చాలా చక్కగా అడిగారు రవి గారు. రవి గారు, మీకు నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా మీరు నన్ను గుర్తుపడుతున్నా అన్నారు. అది కేవలం సోషల్ మీడియా వల్లనే సాధ్యమైంది. ఈరోజు ఈ సిటీ విజన్లో నేను కూర్చున్నానంటే కూడా అది కేవలం సోషల్ మీడియా వల్లనే. మా మిత్రుడు ఎవరైతే నాతో పాటు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ట్యాగ్ అయి ఉన్నారో తను నన్ను చూసి ఎందుకు సార్ని ప్రమోట్ చేయొద్దు అనే ఒక ఉద్దేశంతో నాకు ఈ ప్రోగ్రామ్ని పరిచయం చేయడం జరిగింది. సో నేను ముఖ్యంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి రవి గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలుపుకోదలుచుకున్నాను సార్. బికాజ్ సోషల్ మీడియా అంటే ఈరోజు యావత్ హైదరాబాద్ కూడా ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి నంబూరి రవి గారు అండి. మీకు కూడా ఐడియా ఉండుంటుంది. సోషల్ మీడియా అంటే డెఫినెట్ మీరు నన్నే ఫాలో అవుతున్నారంటే డెఫినెట్ గా నంబూరి రవి గారిని డెఫినెట్ గా ఫాలో అవుతారు. అంటే సోషల్ మీడియా అనేది ఈరోజు వెరీ వైబ్రెంట్ అండి. అంటే ప్రతి ఛానల్తో పాటు ఈ సోషల్ మీడియా అనేది కూడా డిఫరెంట్ నెట్వర్క్ అయిందండి. సో అలాంటి నెట్వర్క్లో మేము కూడా భాగమైనందుకు మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడానికి మాకంటూ స్పెషల్గా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేటివి ఆరంభించడం, వాటిలో మమ్మల్ని మేము ఎలా ప్రమోట్ చేసుకోవాలి నేర్పివ్వడం, ఒక సాధారణ అసోసియేట్గా రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చినా కూడా ఈరోజు అసాధారణ స్థాయికి మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది అని అంటే దాంట్లో సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యొక్క ట్రైనింగ్ సెషన్స్ చాలా ఉపయోగపడ్డాయండి. ఈ ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మరొక కొత్త జీవితాన్ని ఆరంభించడానికి అద్భుతమైన అవకాశం. సో మీరు గనక ఈ యొక్క లోకల్ రియల్ ఎస్టేట్ నుంచి టర్న్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి నేను మీకు అందించే ఒక చేయూత ఏందనంటే, మీరు కనుక సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ని కనుక కన్సల్ట్ అవితే నాగోల్ శిల్పారామంలో మా ఆఫీస్ ఉందండి. మరొక 2 నెలల్లో మేము G+5 బిల్డింగ్ కూడా ఆరంభించుకోబోతున్నాం. ఒక్కసారి మా ఆఫీస్ని విజిట్ చేయండి, మీకు అన్ని వేళలా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. దాంతోపాటు మీరు ఈ కార్పొరేట్ రంగంలో ఎలా రాణించాలి, ఈ కార్పొరేట్ రంగం మీకు ఎలా తోడ్పడుతుంది, మీరు రియల్ ఎస్టేట్లో ఇంకా అద్భుతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎలాంటి మెలకువలు మీకు కావాలో ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. ట్రైనింగ్తో పాటు మీకు భద్రత మరియు భరోసా కూడా కల్పిస్తామండి. మా చైర్మన్ గారి యొక్క విజన్ అద్భుతంగా ఉంది సార్. KMR ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి మా అందరికి కూడా ఇన్సూరెన్స్ అనే ఒక ప్రక్రియను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో విశేషాలు మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మేము అందిస్తున్నాం. డెఫినెట్గా మీరు ఒక్కసారి మా ఆఫీస్ కనుక విజిట్ చేస్తే రియల్ ఎస్టేట్లో ఇన్ని రోజులు మీరు ఏం కోల్పోయారో తెలుస్తుంది. సో డెఫినెట్గా రండి మాతో పాటు. మీలాగా అంటే సారీ అండి, ఎవరైతే రియల్ ఎస్టేట్లో అద్భుతంగా రాణించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఒక పెద్ద పీట వేసి రెడీగా ఉంది. రండి. ధన్యవాదాలండి. అలాగే థ్యాంక్ యూ సార్.